దేవుని పరిశుద్ధ నామమును బట్టి దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు దీవెనలు నిండుగా మెండుగా కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఉదయకాల వేళ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కటి మాటను మనము నేర్చుకుందాము, ఆత్మీయంగా బలపరచబడదాము. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము నిచ్చును. సత్క్రియ, మంచి క్రియలు, మంచి ఆలోచనలు, మంచి ఉద్దేశములు కలిగి దేవుని సత్యమైన మార్గములో నడుస్తూ ఆయన మహిమ కొరకు కనిపెట్టుచు ఆయనకు ఘనత తెచ్చే పిల్లలుగా మనముంటూ అక్షయతను అంటే మనకు కనబడినటువంటి ఆ నిత్యరాజ్యములో ఇక్కడి నుంచి మనం చూడలేకపోతా ఉన్నాం, చూసే రోజులు ఉన్నాయి. కాబట్టి అక్షయత కొరకు అంటే ఆ పరలోకం కొరకు కనిపెట్టి ఎవరైతే దేవుని కొరకు ప్రయాసపడుతూ నమ్మకంగా జీవిస్తారో వారికి నిత్య రాజ్యము లభించును అని ప్రభులేఖనము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. కానీ భూమి మీద భేదములు పుట్టించి ఆ సత్యమైన మార్గాన్ని సరైన త్రోవలో మనము దేవుని మార్గంలో నడవకుండా భేదములు పుట్టించి అంటే ఈ దేవుడు కాదని, ఇది అది కాదు, ఇది కాదని చెప్పి రకరకాల తారతమ్యాలు ఈ రోజుల్లో మనం లోకంలో చూస్తున్నాము. కనుక అటువంటి విభేదాలు కలగజేసి మరి దేవుని పనిని, దేవుని యొక్క ఉద్దేశాన్ని పక్కన పెట్టేటట్టుగా ఆటంకపరిచే విధంగా గనక ఎవరైనా ఉంటే వారికి మరి దేవునికి లోబడకుంటే ఎవరైతే ఆ విధంగా ప్రవర్తిస్తారో వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చును అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కనుక ప్రియులారా, ఎప్పుడైనా దేవుని ప్రేమను పొందుకొని దేవుడిచ్చు బహుమానాన్ని అందుకునే వారిగా మనం ఉండాలి. కానీ దేవునికి కోపం తెప్పించి దేవుని రౌద్రం మన మీద కొమ్మరించబడేటట్టు మనం చేసుకోకూడదు. భూమి మీద మనము చాలా కొద్దిలోనే ఉన్నాము. మన బలం చిన్నది, మన తెలివి చిన్నది. మనము దేవుని మీదనే నిత్యం ఆధారపడి బ్రతుకుతున్నటువంటి పిల్లలుగా ఉన్నాం. కాబట్టి మనం దేవుని పొందటానికి ప్రయత్నం చేయాలి తప్ప దేవుణ్ణి మనము ఆటంకపరచడానికి, దేవుని పనిని మనము ఆటంకపరచడానికి ఉండకూడదు. దేవునికి స్తోత్రం. పైన 7వ వచనంలో చూసుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూసుకుంటే 6వ వచనం కనుక చూసుకుంటే ఆయన ప్రతి వానికి వాని